వచ్చేసింది మీ మాచల మాంత్రిక ఎపిసోడ్ 18 రివ్యూ ఆఫ్ బిగ్ బాస్ 8. కమింగ్ టు ద ఎపిసోడ్, నిన్నటి ఇష్యూ ఇంకా కొనసాగుతున్నట్టుంది. లైక్ లాస్ట్ బెలూన్స్ టాస్క్ జరిగింది కదా, దాంట్లో అయ్యా 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 ఆ యష్మికి ఎవరన్నా కొంచెం నీళ్ళ చొక్కలు ఇవ్వండి అయ్యా, అరిసి అరిసి పోయేలా ఉంది ఆమె. ఏమరుస్తుంది అంత ఎనర్జీ యాడ్ నుంచి వస్తుందిరా స్వామి, అందరి తరపున ఆమె అరిసేస్తుంది. డే 1 నుంచి ఇదే కంటిన్యూషన్, యాడ్ నుంచి వస్తుందో ఏమో ఎనర్జీ. ఏదో ఆమె పాయింట్ లాంటిది ఇవంటది, కంప్లీట్ లాజిక్స్ ఉండి ఏదో ఇప్పుడు నాగార్జున గారు చెప్తారు కదా, ఈమె ఎందుకు అంత ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం, అక్కడ అయిపోయింది, సంచాలక డెసిషన్ ఇచ్చేసింది ఆల్రెడీ, నిఖిల్ విన్నర్ అని చెప్పేశారు అక్కడ టాస్క్లో. ఇంకా ఈమె అరిచి గీ పెట్టి ఏం సాధిద్దామని ఊరికే తుత్తు 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 అంటానే ఉంటుంది యష్మి. ఇది ఇలా ఉంటే ఒక పక్క అభయ్ గారికి ఓడిపోయారు కదా, కొంచెం ఎవరికైనా కుళ్ళు వాట్ ఎవర్ అది ఉంటుంది కదా, కొంచెం ఓడిపోయేసరికి పాప ఎక్కలేని కోపం వచ్చినట్టుంది. సో అంటున్నాడు లైక్ నేనేం పని చేయను, మా పనులు మేమే చేసుకుంటాం, ఎవరికి ఏం చేయము, ఏం చేస్తారో చూస్తా, ఇది అసలు అన్ఫేర్, అది ఇది రూల్స్ కరెక్ట్గా చెప్పే వరకు నేను బిగ్ బాస్ ఈ పని చేయను ఆ పని చేయను అని కొంచెం అలిగి అవసరమైతే నేను బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతా అది ఇది కొంచెం పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు. నువ్వు అంత కష్టపడక్కర్లేదు అబ్బాయి, నువ్వు జాగ్రత్తగా అడగపోతే బయట పెద్ద ఓటింగ్ కూడా ఏం లేదు మనకి, జాగ్రత్తగా వాళ్ళే పంపించేస్తారు, నువ్వు అంత కష్టపడకు. ఈ టాస్క్లో భాగంగానే వాళ్ళ చీఫ్ చెప్పినట్టు ప్రేరణ గారు వాళ్ళకున్న రేషన్ నుంచి దోశపిండితో దోశలు వేసుకుని తింటుంది అనమాట కిచెన్లో జాగ్రత్తగా వేసుకుంటుంటే విష్ణుప్రియకి ఆకలేసి దోశ కోసం వచ్చింది. ఈ దోశలో గోలు ఏంటో కానీ అది పెద్ద ఇష్యూ అయిపోయి రాసి రంపాన పెట్టారు ఆ ఇష్యూని. అయితే దాని గురించి మాట్లాడదాం. లైక్ దోశ ఏమంటే ప్రేరణ అంటుంది, మణికంఠ ఉన్నాడు పక్కన, మణికంఠ వచ్చి విష్ణుకి ఆకలేస్తుందంటే ఒక దోశ వేసిద్దామని ప్రేరణ అడుగుతుంది. ప్రేరణ అంటుంది అనమాట, వద్దు వద్దు మన చీఫ్ ఏం చెప్పాడు మనకి, మనం వేసుకుని తిందాం, ఎవరికి వాళ్ళు వేసుకుని తింటారు అది ఇది అంటే, లేదా ఆమెకు రాదు వేసుకోవడం అని మణికంఠ నేను వేసిస్తాను అని అదే చెప్తున్నాను. ఎందుకు విష్ణుప్రియకి దోశ వేసుకోవడం రాదా, ఎందుకు రాదు, నేర్చుకోవాలా, తినడం వస్తుందా దోశ అంత ఈజీగా వేసుకోవడం అది కూడా రాదా, సరేలే అది పక్కన పెడితే. సో ప్రేరణ పోనీ వేసి ఇవ్వను అన్నాడు, పక్కకి వెళ్ళిపోతే మణికంఠ వేసి ఇచ్చేవాడు. వేసి ఇవ్వను అని చెప్పింది, ఆ వేసిన దోశ కొంచెం హర్టింగ్గా కొంచెం ఇలా విసిరినట్టు అలా వేసేసరికి విష్ణుప్రియ కొంచెం హర్ట్ అయింది అనమాట. ఫుడ్ విషయంలో ఎవరైనా అంతే కదా, అక్కడ అందరూ ఆకలితోటే ఉంటారు. మనం 2 గుడ్ల కోసమే అంత దెబ్బలాడేసింది ప్రేరణ, మరి ఈరోజు ఆకలి కోసం విష్ణుప్రియ వస్తే ఒక దోశ వేసి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం ఆమెకి, ఇలా ఇసిరినట్టు అనిపిస్తుంది. విష్ణుప్రియ మేనే ఎడుతూ కూర్చుంది. దానికి మళ్ళీ ఇల్లంతా వచ్చి ఓదార్చడం, దానికి మళ్ళీ పాపం సోనియా వచ్చి సర్లే ప్రేరణ తిండి విషయం కదా బాగోదు, వెళ్ళి ప్రేమగా ఒక దోశ ఇచ్చి రా అంటే వెళ్ళి దోశ ఇచ్చి వచ్చింది, తినిపించి వచ్చింది. నా ఇంటెన్షన్ ఇది కాదు అని చెప్పి అక్కడ చిన్న మొసలి కన్నీళ్ళు కార్చింది. తన ఇంటెన్షన్ ఏదైనా ఆ ఓడిపోయిన కోపంలో వాళ్ళ చీఫ్ చెప్పిన విధంగా చేయాలనుకుంది ప్రేరణ. ఇంటెన్షన్ కంప్లీట్గా అది కాకపోయినా కూడా అక్కడ వేసిన విధానం అలా ఇసిరేసరికి ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అక్కడ విష్ణుది తప్పులేదు, ప్రేరణదే కొంచెం తప్పు ఉంది, కానీ విష్ణు దానికి కొంచెం ఎక్కువ రియాక్ట్ అయిపోయి ఏడ్చింది అనిపించింది నాకు. అండ్ ఇదంతా పక్కన పెడితే అదంతా గోల సర్దు మనకిపోయాక కామ్గా ప్రేరణ వచ్చి మణికంఠ దగ్గరికి, ఇక్కడ ఇష్యూ చిన్నదే నీ వల్లే పెద్దదైంది అన్నాడు. తన వల్ల పెద్దదవడం ఏంటి, పాపం తను వేసిస్తానన్నాడు. ఏదో ఇద్దరి మధ్యలో ఇవన్నీ ఎందుకులే దోశ వేసిస్తే అయిపోతుంది కదా అన్నట్టు తన ఆ ఉద్దేశంతో అంటే చివరికి వాడికి పొల్లెట్టారు. ప్రేరణ ఏదోలాగా తన ఇష్యూని మణికంఠ మీద రుద్దుదాం అనుకుందో, లేకపోతే మణికంఠ నీ వల్లే జరిగిందని మొత్తం మీద తన మీద వేయడానికి ట్రై చేసింది బ్లేమ్. బట్ మనం మణికంఠ ఊరుకోడు కాబట్టి నువ్వు అలా బ్లేమ్ వేస్తే నేనేం తీసుకోను, చేసిన తప్పు నువ్వు, నేను ఇంకా అక్కడ కొంచెం ఇష్యూ సాల్వ్ చేద్దామని నేను మధ్యలో వచ్చి దోశ వేసిద్దామంటే నువ్వు నా మీదకే అరుస్తున్నావు అది ఇది అంటే అక్కడ ప్రేరణ చాలా మాటలు తుల్లేసింది. మణికంఠని చాలా చీప్గా తీసేసే పోరా షటప్ అది ఇది అని పెద్ద పెద్ద మాటలు వాడేసింది. సో మణికంఠ కూడా షటప్ అది ఇది అన్నాడు. అక్కడ ప్రేరణయే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయింది అనిపించింది అక్కడ దోశ విషయంలో. ఈ గ్యాప్లో మన పృథ్వీ గారు కొంచెం అలకనందలా కూర్చుంటే నిఖిల్కి డౌట్ వచ్చి ఎందుకు అలిగో చెప్పి ఏంటి కథ అంటే, అప్పుడు చెప్తున్నాడు నిన్న ఆడిన బెలూన్స్ టాస్క్లో సోనియా మేడం గారు అన్నారంట పృథ్వీని, నువ్వెవడరా చెప్పడానికి నీకేం తెలుసు సంథింగ్ అలా ఏదో అంటే దానికి హర్ట్ అయ్యాడంట ఆయన. లైక్ వాళ్ళకున్న లీనియన్స్తో ఆమె ఏదో అనేసింది హడావుల్లో, దానికి ఈయన ఫీల్ అయిపోయాడంట. అదే వేరే వాళ్ళు ఉంటే నా ప్రతాపం చూపించేవాడిని, సోనియా కాబట్టి ఆగిపోయాను, ఇట్లాంటి బాండ్స్ ఇలా కంటిన్యూ చేస్తే నా గేమ్కి ఎఫెక్ట్ అవుతుందేమో, కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాను అది ఇది అంటున్నాడు. అది నీ వల్ల కాలేరా, సో లైట్ తీసుకో. సో నెక్స్ట్ ఒక బిగ్ బాస్ ఒక మంచి రూల్ పెట్టాడు అనిపించింది, లైక్ ఏ సీజన్లోనే లేదు ఇలాగా. సో ఆ రూల్ ఏంటంటే 14 hours మాత్రమే మీరు కుక్ చేసుకున్నా క్లీనింగ్ చేసుకున్నా ఏదైనా సరే కిచెన్లోకి యాక్సెస్ ఓన్లీ 14 hours మాత్రమే, మిగతా 8 hours కిచెన్లోకి వెళ్ళడానికి లేదు. అయితే తెల్లారి ఎవరికి ఎప్పుడు మూడు ఉంటే అప్పుడు వర్క్ చేసుకోవడం, ఎవరికి ఎప్పుడు మూడు ఉంటే అప్పుడు కిచెన్లోకి వెళ్ళి తినడం ఇట్లా చేస్తున్నారు. సో మంచి పనిష్మెంట్ ఇచ్చాడు, 14 hours తిని బయటకు వచ్చేసేయాలన్నమాట. వెరీ గుడ్ రూల్ యాక్చువల్లీ. అది అయిపోయాక రేషన్ కోసం సూపర్ మార్కెట్కి వదిలేడు, ఎవరికి ఇష్టం వచ్చిన రేషనాలు తెచ్చుకున్నారు. సో అదంతా బాగానే ఉంది. ఇద్దరు చీఫ్స్ అయిపోయాక కమింగ్ టు దట్
టుడేస్ టాస్క్ ప్రభావతి 2.0 అనమాట. ఇదివరకు సీజన్లో కూడా మనకు ప్రభావతి గుడ్డు పెట్టి కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ సిస్టర్ అనుకుంటే ఇప్పుడు పెద్ద అక్క వచ్చింది, ఇప్పుడు 2.0 అనుకుంటూ వచ్చిందనమాట. ఈ క్లియర్ కట్ ఫిజికల్ అయ్యే టాస్క్ అది మనం లాస్ట్ సీజన్లో కూడా చూసాం. అంతే ఫిజికల్ ఇప్పుడు కూడా దారుణంగా అయ్యారు. నాకు లిటరల్లీ పెద్దగా చెప్పేది ఏం లేదు. ఈ టాస్క్ అంటేనే ఫిజికల్ టాస్క్, ఎవరి స్ట్రెంత్ ఏంటో, కాకపోతే ఎవరు కొంచెం సెన్సిబుల్గా చూసి ఆడతారో, ఇంకా కొంతమంది అయితే చూడకుండానే ఇష్టం వచ్చినట్టు ఆడేస్తారు కదా. నాకైతే పృథ్వీరాజు క్లియర్ కట్ సోహెల్లా కనిపించాడు నాకు అసలు క్లియర్ కట్ అనమాట. ఇంకా ఆ ఎగ్రెషను, ఆ లాగడం, ఆ తొయ్యడం, ఆ నెగిటివ్ గేమ్ ప్లే వాడు ఇష్టం అనమాట. ఇంకా ఆట కోసం ఏదైనా చేసేస్తాడు వాడు. అవ్వడానికి మంచోళ్ళకి కనిపిస్తాడు, బట్ ఆట మాత్రం ఫుల్లీ నెగిటివ్ గేమ్ ప్లే. అటాకింగ్ మోడ్లో ఉంటాడు ఎప్పుడు. ఇది పాప మా అబ్బాయికి బాగా కాలినట్టుంది. ఆ అబ్బాయి పృథ్వీ ఫ్రెండ్సే అయినా సరే అంటున్నాడు ఇట్లాంటి వరస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లోనే లేడు అసలు, వరస్ట్ ప్లేయరు, అంత లవ్ ఫుట్ గేమ్ అది ఇది అని అబ్బాయి పృథ్వీని తిడుతున్నాడు. బట్ ఎనీవే నాకైతే సోహెల్లా అనిపించాడు ఆ అగ్రెషన్. అది ఎఫ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు నాగార్జున చెప్పినా కూడా అగైన్ హీ యూజ్డ్ ఎఫ్ వర్డ్స్ టుడే. అది మళ్ళీ బ్యాండ్ పడుతుంది తప్పదడికి పృథ్వీకి. సో అందరూ అటాకింగ్ మోడ్ ఫుల్. సోనియా, ఆ సీత, నైనిక అయితే గుడ్లు కాపాడంలో ఉన్నారు. మన విష్ణుప్రియ అయితే వెళ్ళినట్టు గుడ్లు తెస్తానే ఉంది ప్రభావతి దగ్గర నుంచి. విష్ణుప్రియ కూడా బాగా ఆడింది. అండ్ ఈ పక్కన ప్రేరణ, యష్మి వీళ్ళందరూ ఫుల్ డిఫెండింగ్ మోడు. అక్కడేమో అబ్బాయినేమో నిఖిల్, పృథ్వీ వీళ్ళు అటాక్ చేస్తుంటే గుడ్లు తెచ్చే వాళ్ళు ఒకళ్ళు, అటాకింగ్ చేసే వాళ్ళు ఒకళ్ళు, డిఫెండింగ్ చేసే వాళ్ళు ఒకళ్ళు, అందరూ కొట్టుకుని తెచ్చారు గేమ్ అంతా. ఇంకా తెలిసిందే కదా, నిఖిల్ ఎట్లనో ఫుల్ స్ట్రాంగ్ ఆడతాడు. విష్ణుప్రియ ఎగ్స్ తెచ్చే పనిలో ఉంది. అక్కడ ముగ్గురు గర్ల్స్ సోనియా, సీత అండ్ నైనిక డిఫెండింగ్ కాపాడే మోడ్లో ఉన్నారు. ఆదిత్య తిన్నగా ఉండొచ్చు కదా, తుత్తు అనుకుంటా బ్రీతింగ్ బిషో ఏదో ఉన్నప్పుడు వాళ్ళ మీద పడేసరికి వీళ్ళు పృథ్వీ హెల్ప్ అడిగారు. పృథ్వీ వచ్చి ఆదిత్యని ఇట్లా మెడతో లాగా అవతల పడేసిండు. ఆదిత్య ఏమో ఎందుకు అట్లా లాగేసి అంటే మరి అంత ఫిజికల్ అటాక్ వాళ్ళు చేస్తారు అని తెలిసినప్పుడు వెళ్ళడం ఎందుకు పోయా నువ్వు? ఆ మూలను కూర్చొని గుడ్లు కాపాడుకుంటే అయిపోయేది కదా. ఆ గుడ్లు దానికి వెళ్ళి గుడ్డు బదలు కొట్టాడు. ఇది ఎందుకు చెప్పు మనకు ఆదిత్య గారు, సైడ్ కూర్చుంటే అయిపోయింది కదా. బేసికలీ ఈ గ్యాప్లో పాప నాగమణి కంట కూడా గుడ్లు తేవడానికి బాగానే ట్రై చేశాడు. కానీ మన నిఖిల్ వెళ్ళి నాగమణి కంటని ఎట్లా విసిరితే అట్లా వెళ్ళి అలా పడ్డాడు అనమాట. గుడ్లు విసిరి పడిపోయి వాడు పడిపోయాడు మణికంఠ కూడా. కానీ మణికంఠకి ఏం దెబ్బ తగిలిందని నాకు కరెక్ట్గా తెలియలేదు. కానీ ఒక 5 నిమిషాలు అయితే మణికంఠ లేవలేకపోయాడు. సో అక్కడతో గేమ్ పాజ్ చేయాల్సి వచ్చింది. అబ్బాయి అండ్ ఆల్ అలా వచ్చారు. ఇంకా ఇక్కడ ఇలా జరుగుతున్నా కూడా అక్కడ కొట్టుసేస్తున్నారు వీళ్ళందరూ. యష్మి, నిఖిల్, ఆదిత్య వీళ్ళందరూ ఒకరి మీద ఒకరు, పృథ్వీ వీళ్ళందరూ మాటలు విసురుకుని అమ్మో నార్మల్గా కాదనమాట. లిటరల్లీ ఇది ఏంటది కున్ఫు, ఇంకేమంటే కరాటే ఇలాంటివి అవి ఒకటి తక్కువ, మిగతా అంతా చేశారు అక్కడ. అయితే అలా పడిపోయేసరికి అబ్బాయి ఏమన్నాడంటే అరే రెస్ట్ తీసుకోరా, మన ఫిజికల్ డ్యామేజ్ కంటే ఆట ఏం ఎక్కువ కాదు అన్నాడు. తప్పే ఉంది దాంట్లో, రెస్ట్ తీసుకోమన్నాడు. దానికి మణికంఠకు పౌరుషం వచ్చేసి కోపం వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి ఒక రూమ్లో గోడకు నుంచి నేను కెమెరాలు చూసి ఆడవను, కెమెరాలు లేకుండా ఏడుస్తానని చెప్పి ఎక్కి ఏడ్చేసి నాకు ఈ గేమ్ ఇంపార్టెంట్, నన్ను ఎందుకు ఆడనీయట్లేదు మీరు, నేను ఆడతాను, నాకు నా వైఫ్ నా పిల్ల కాదు. మళ్ళీ మొదలెట్టాడు రా స్వామి. ఒక వీక్ బాగానే ఉన్నాడు, ఏం లేదు నవ్వుతున్నాడు అనుకుంటే మళ్ళీ వీక్ స్టార్ట్ చేశాడు గందరగోళం. నా వైఫ్ కావాలి, నా పిల్లలు కావాలి, అమ్మ నాగమణి గంటలు ఆవిడ ఎక్కడున్నా సరే నువ్వేంటి బిగ్ బాస్ విన్ అయితేనే మళ్ళీ ఈయన్ని తిరిగి యాక్సెప్ట్ చేస్తాను అన్నావా ఏంటి, మమ్మల్ని సంపూ తింటున్నాడు ఈయన, కొంచెం ఆయన వినా అవ్వకపోయినా కొంచెం మంచిగా ఈయన యాక్సెప్ట్ చేయమ్మ తల్లి, ఈయన మమ్మల్ని సాగుకొట్టిలో ఉన్నాడు ఈయన గేమ్ నుంచి బయటికి వెళ్ళి లోపు. మళ్ళీ మొదలెట్టాడు సోది. ఈ గ్యాప్లో ఆదిత్య అట్లా గట్టిగా అరుస్తుంటే పృథ్వీ మీద అప్పుడు సోనియా అంటుంది మరి అలాంటప్పుడు రెచ్చగొట్టడం ఎందుకు, మీ ప్లేస్లో మీరు ఉంటే అయిపోతుంది కదా, మీరు వస్తున్నారు మేము ఫిజికల్ అటాక్ చేస్తున్నాము, మళ్ళీ ఇది తగిలింది అది తగిలింది అన్నప్పుడు కామ్గా మీ దగ్గర నుంచి ఉంటే అయిపోయేది కదా అంటుంది సోనియా. గేమ్ అంటే ఆబ్వియస్లీ అటు ఇటు అటాక్ మోడ్, డిఫెండింగ్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇంక కంప్లైంట్లు చేస్తే ఇంకేముంటుంది చెప్పండి. ఫిజికల్ గేమ్ అంటే ఫిజికల్ గేమే. ఆ బిగ్ బాస్ గేమ్స్ అట్లాంటివి వేస్తాడు. మనం ఎట్లా ఆడుతున్నాం అనేది అదే చూస్తాడు బిగ్ బాస్ అంతే. ఎంత సెన్సిటివ్గా ఆడుతున్నాము, ఎంత సెన్సిబుల్గా ఆడుతున్నాము, ఎవడెలా ఆడుతున్నాడు, దాంట్లోంచే కదా పాయింట్లు లాగి మన ఆడియన్స్ కూడా చూసి ఓట్లేసేది. గేమ్ అయితే 2 రౌండ్స్ అయినాయి యునానిమస్గా. లైక్ 2 రౌండ్స్లో కూడా ఫుల్ హయ్యెస్ట్ ఎగ్స్తో నిఖిల్ క్లానే ఉండింది. 66 ఎగ్స్ సంథింగ్, వాళ్ళు 33-34 ఏదో ఉన్నట్టున్నారు. సో గేమ్ అయితే ఈ రోజుకి ఇక్కడ ఎండ్ అయిందనమాట. ఫిజికల్ టాస్క్ అయితే నార్మల్గా కావాలా, కొట్టూసి వచ్చారు అందరూ కలిసి. ఈ మీన్ గ్యాప్లో విష్ణుప్రియ ఏదో అంటుంది, లైక్ ఆమె బాడీలో ఎగ్స్ దాచుకుంటున్నట్టుంది, నబీల్ తీయడానికి ట్రై చేసినట్టున్నాడు. అది డోంట్ టచ్ అని చెప్తే అయిపోయేది, యు ఆర్ టచింగ్ అనేస్తుంది కదా. అక్కడ నబీల్ కొంచెం ఫీల్ అయ్యాడు, అలా చెప్పకు, డోంట్ టచ్, యు మైట్ టచ్ అని చెప్పు, అంతేకాని టచింగ్ అని చెప్తే బయటికి వేరేలా పోట్రే అవుతుంది, నీకు అక్కడ నేను చెయ్యి పెట్టకూడదు అనుకున్నావు, నువ్వు అక్కడ దాచుకో అంటున్నాడు. నీ స్ట్రాటజీ మాకు తెలుసులే అది ఇది అని అక్కడ చిన్నగా కొంచెం వర్డ్స్ మిస్కమ్యూనికేట్ అయినవి. కొంచెం విష్ణుప్రియ అలా అనకుండా టచ్ చేస్తున్నావు చూసుకొని ఏదో వేరేలా అంటే బాగుండేది, టచింగ్ అనేసరికి కొంచెం నబీల్ ఫీల్ అయ్యాడు.
సో మళ్ళీ వేరేలా పోటర్ అయితేని నబీల్ ఏం ఫీల్ కాకు, ఈ గేమ్స్ ఏమీ మాకు కొత్త కాదు, అన్ని సీజన్స్ ఆడియన్స్ అందరూ చూశారు కాబట్టి అక్కడ క్లియర్ కట్గా టచ్చింగ్లు గిట్టింగ్లు అన్నీ మేము చూసుకుంటాం, అదేం ప్రాబ్లం లేదు, యూ బాగా ఆడావు. కాకపోతే నిఖిల్ క్లాన్కి 66 వచ్చినాయి కాబట్టి స్ట్రాంగెస్ట్ క్లాన్ వాళ్ళు ఈ క్లాన్ నుంచి ఒక మెంబర్స్ని తీసేయమంటే ఆబ్వియస్లీ నబీల్ స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు నబీల్ని ఎలిమినేట్ చేసేసారు. సో నబీల్ ఇంకా ఆడనీకి లేదు ఈ ప్రభావతి 2.0లో. సో బిగ్ బాస్ డిక్లేర్డ్ హిమ్ లైక్ సంచాలక్ అనమాట. రెస్ట్ ఆఫ్ ది గేమ్కి నబీల్ సంచాలకంగా వ్యవహరించాలి అని చెప్పాడు. సో ఈ టాస్క్ అయితే ఈ రోజుకి ఇలా ఎండ్ అయిందనమాట. రేపొద్దున ఏమవుతుందో చూద్దాం. మీన్ వైల్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మాచల మాంత్రిక యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్.